అత్తయ్య, మీరు నన్నేమైనా అనండి, ఆయన మా మావయ్య, ఆయనేమనకండి. ఆవిడ అన్నది కూడా నిజమే కదమ్మా. ఇల్లరికం వచ్చిన అల్లుడికి విలువ ఉండదు అంటారు. ఇలాంటి విషయాల్లో నేను మాట్లాడుకోవడమే మంచిది. మామయ్య, మీరు అలా ఫీల్ అవ్వకండి. ఈ ఇంట్లో అందరితో పాటు మీరు కూడా సమానమే. మిమ్మల్ని ఎవరు ఇక్కడ తక్కువగా చూడరు. మిమ్మల్ని మీరు పరామర్శించుకోవడమేనా? వచ్చిన దానికి పరిష్కారం ఏమైనా ఉందా? ఇస్తామండి. దానికి మీరు ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు. ఒక్క ఫోన్ చేస్తే పత్రాలు మేము తీసుకొచ్చి పెట్టేవాళ్ళం కదా. మనుషులు వచ్చి అడిగితే దిక్కు లేదు, మీరు పత్రాలు తీసుకొచ్చిస్తారా? ఎలా నమ్మాలి మిమ్మల్ని? అందుకే ఈవిడ గారిని తీసుకొచ్చాను. మా ఆస్తి మాకిస్తారా, లేక మీ కూతుర్ని మీ ఇంట్లోనే పెట్టుకుంటారా? ఆలోచించుకుని చెప్పండి. దానికి అంతసేపు ఆలోచించడం ఎందుకమ్మా? నేనిప్పుడే చెప్తున్నాను. నాకు 3 రోజులు గడువివ్వు. నా కూతురికి రాసిస్తానన్న ఆస్తి రాసిస్తాను. ఖచ్చితంగా రాసిస్తారుగా? ఆయన ప్రాణం పోయినా మాట తప్పరు. 3 రోజుల్లో ఆస్తి మా ఇంటికి రాకపోతే మీ ప్రాణానికి ప్రాణమైన మీ కూతురు మీ ఇంటికి వస్తుంది. రామ విలువ తెలుసుకోకుండా తనకు రావాల్సిన ఆస్తి గురించి ఆలోచిస్తున్నారంటే ఆవిడ్ని చూస్తుంటే జాలేస్తుంది. ప్రతి కుటుంబంలో కనిపించని ప్రధాన సమస్య ఆస్తి. అదే మనుషుల్ని కలుపుతుంది, అదే వాళ్ళని విడదీస్తుంది. మమకారాల్ని పెంచుతుంది, మంటగలుపుతుంది. ఆస్తి గురించి ఆలోచించని రోజు వచ్చినప్పుడే మనసులతో అల్లుకున్న అందమైన కుటుంబాన్ని చూడగలుగుతాం. ఏమ్మా, కళ్ళు కనపడట్లేదా? సైడ్కి తప్పుకో. చెప్పేది నీకే వినపడట్లేదా? సైడ్ తప్పుకో. షిట్ ఏంటే? నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, ఇలాంటి పాడు పనులు చేయడానికి వస్తే ఇలా పేడ పనే అవుద్ది. నోర్ముయ్. నేను క్లీన్ చేసుకోవడానికి వాటర్ తీసుకొస్తానే. వద్దు, ఎలా క్లీన్ చేయాలో నాకు బాగా తెలుసు. ఏమ్మా ఏమ్మా చెప్తుండే వినపడట్లేదా? అటు తప్పుకో. అడ్డుగా నిలబడింది తప్పుకోవడానికి కాదు. నువ్వేం మాట్లాడుతున్నావు కనీసం నీకేనా అర్థం అవుతుందా? హలో, చెప్పేది మీకే వినపడట్లేదా? అటు తప్పుకోండి. ఏం చేస్తున్నారు చెప్పండి మేడం. మేడం మేడం పిల్లల స్కూల్ డ్రెస్సులు కుట్టించుకు తీసుకెళ్తున్నాను మేడం. మేడం పడకండి మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. మేడం మేడం వద్దు మేడం, పిల్లల స్కూల్ డ్రెస్సులు మేడం. మేడం ఏం చేస్తున్నారు మేడం? మేడం మేడం వద్దు మేడం, అలా చేయకండి మేడం. రేయ్ పోరా. హలో ఆద్య మేడం. మొన్నిది స్టేజ్ మీద డాన్స్ చేసింది కదా, కూచిపూడి చేసింది కదా. అవునే. తకిట 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 తందానా. తకిట తకిట. ఏం చేస్తున్నావు? కొంచెమైనా బుద్ధుందా?
పదో పదో. ఆ? ఇదేంటబ్బా ఆజ్యలాగుందే. ఏంటమ్మా ఒక మూట ఇంకొక మూటను మోసుకొచ్చినట్టు? దీని పొగరు తలకెక్కి కాళ్లతో పేడ తొక్కి మన బట్టలకి అంటించి తన ఫ్రెండ్స్తో చేసిన నిర్వాకం చూడండి. అయ్యయ్యయ్యయ్యయ్యో, అందుకు నువ్వు ఇక్కడికి తీసుకొచ్చావు అంతేనా? ఇప్పుడు బాగా ఉతికిస్తావు, నాకు అర్థమైపోయింది. కరెక్ట్గా చెప్పావు మామయ్య. ఆ, ఇప్పుడు నీ బట్టలతో పాటు ఈ బట్టలు కూడా శుభ్రంగా ఉతికే, లేకపోతే నిన్ను ఉతికి ఆరేస్తాను. ఏంటి అలా చూస్తున్నావు? మీ అమ్మకి ఫోన్ చేద్దాం అనుకుంటున్నావా? లేదంటే నువ్వు ఇక్కడున్నావని తెలిస్తే మీ అమ్మ పరిగెత్తుకుంటూ వస్తుందనుకుంటున్నావా? మీ అమ్మకి విషయం తెలిసే అవకాశమే లేదు, కానీ నోరు మూసుకొని నువ్వు పాడు చేసిన బట్టలన్నీ నీ చెత్తను ఉతికే. ఏంటమ్మా, ఏదైనా ఒక పని చేసే ముందు ఆలోచించుకోవాలి కదా. ఆ అనఘంకున్న లక్షణాలన్నీ ఈ మేఘాకు వచ్చాయి. అమ్మ కూతుళ్ళు ఎందుకు ఇలా తయారయ్యారో నాకు అర్థం కావట్లేదు. సరే సరే, ఆలస్యం అయిపోతుంది, తొందరగా ఉతుకో మా ఉతుకో. అర్రే, ఉతకాలంటే సబ్బు కావాలి కదా. అబ్బాబా, ఒక్క నిమిషం ఇప్పుడే తీసుకొస్తా. ఇదిగో పౌడరు, ఇదిగో బ్రష్, ఇది సంస్కారవంతమైన సోపమ్మా. బాగా ఉతుకు. ఈ బ్రష్తో పళ్ళు తొంకునేవు కాదు, బట్టలు ఉతకాలి. ఉతుకు.